ఇవి చక్కగా స్లోగా వేయించేసుకున్నాను. వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీంట్లో పులుపు ఉంది, ఘాటు ఉంది, అన్నీ మంచి ఫ్లేవర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసేసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత పొడి చేసుకుంటే మీకు నిలువ ఎక్కువ ఉంటుంది. వేడివేడిగా చేయమాకండి. దీంట్లో కావాలంటే మనం ఉప్పు కూడా వేసి పొడి చేసుకోవచ్చు. దాన్ని ఏమీ లేకపోయినా అన్నం ఉన్నా కొంచెం అంత నెయ్యి వేసి ఈ పొడి కూడా వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టండి, బర్ 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 అనేయండి. బర్ బర్ అనేసి మన పొడి రెడీ అయిపోయింది. చక్కగా మన ప్లేట్లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ పొడిని మనం ఈ మిరపకాయల్లో స్టఫ్ చేసేద్దాం. ఇంత పొడి మనకు అవసరం లేదు, కొంచెం పొడి. అయితే కొంచెం ఈ మిరపకాయల్లో స్టఫ్ చేయడం కోసం చేతుల్ని కొంచెం తడిపి మనం ఈ మసాలాని లైట్గా తడిపేసుకుందాం. తరువాత దీన్ని మన మిరపకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఇదే విధంగా. అయితే మసాలా అంతా ఇందులో ఉండాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత దీన్ని మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఇలా చేసేసి వీటిని ఈ ప్యాన్లో కూడా కూర్చోబెట్టేసుకుందాం. ఎందుకంటే ఇదే ప్యాన్లో స్లోగా కుక్ చేసుకుందాం. ఈరోజు నేను పప్పు కూరతో తింటున్నాను. ఇది మీరు పెరుగన్నంతో కూడా చేసుకొని తినొచ్చు. అప్పుడప్పుడు కొంచెం వెరైటీ యాడ్ చేయడం కోసం కూడా మీరు మీ ఇళ్ళల్లో ఇలా చేసుకోవచ్చు. అయితే స్టఫింగ్ చేసేసి ఈ ప్యాన్లో మనం పెట్టి కుక్ చేసుకుందాం. కొంచెం నూనె వేసేసి తక్కువ మంటలో ఒక 2-3 నిమిషాల పాటు మనం ఈ మిరపకాయలు కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే తినేటప్పుడు మిరపకాయలు కొంచెం సాఫ్ట్గా, అంతేగాని మరీ ఓవర్గా కుక్ చేసేస్తూ కూడా అవి మడత పడిపోయి నన్ను చంపేశారా అన్నట్టు కూడా మిరపకాయలు ఉండకూడదు. మిరపకాయకి కూడా ఒక ప్రాణం పోసిన విధంగా చక్కగా టేస్టీగా రెడీ చేసేసుకోవాలి. చూడండి ఈ మాత్రం సరిపోయింది. ఇలాగే పెనంలో పెట్టేసా.